అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. దేశంలో ఎక్కడ వరదలు వచ్చినా కానీ అదేంటో మరి మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో మటుకు ధరలు పెరిగిపోతూ ఉంటాయి. దేశంలో ఎక్కడ టమాటా ధరలు పడిపోయినా కానీ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో మటుకు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. ఆ ప్రాంతానికి చెందిన ఒక లోకల్ లీడర్ టమాటా మార్కెట్ యార్డ్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని తమ అనుచర వర్గాన్ని అక్కడ స్థిరపరచుకొని తమ అనుచర వర్గానికి సంబంధించిన రైతులు మాత్రమే అక్కడ వ్యాపారం చేసుకునేలా చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి ఏ ఒక్క రైతు కూడా అక్కడికి వచ్చి వ్యాపారం చేసుకునేలాగా అలాంటి పరిస్థితులు కల్పించకుండా మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్న ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాత్రమే. రాజకీయాల్లో కూడా రాజకీయ తెర వెనకాల కూడా ఎంతో మంది రాజకీయ నాయకులకి కూడా ఈ విషయం అందరికీ తెలిసిన బయట పడని సత్యం. ఇకపోతే స్ట్రైట్ గా మన టాపిక్ లోకి వస్తే, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఉన్న ఫైల్స్ కానీ ఫర్నిచర్ కానీ బిల్డింగ్ కి కూడా హెవీగా డ్యామేజ్ జరిగిపోయింది. అసలుకి అర్ధరాత్రి వరకు జూనియర్ అసిస్టెంట్ అయిన గౌతమ్ అనే వ్యక్తికి ఆఫీస్లో ఏం పని? రాత్రి 11:30 సమయంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనే వ్యక్తికి ఆ దారి గుండా ఎందుకు పాస్ అవుతున్నాడు? ఘటనా స్థలిలో కొత్త అగ్గిపెట్టి అనేది ఎందుకు దొరికింది? ఘటనా స్థలిలో 22A సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ అనేవి కూడా ఎందుకు లభ్యమయ్యాయి? మదనపల్లి, పీలేరు కానీ పొంగునూరు కానీ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ అనేవి ఎందుకు లభ్యమయ్యాయి? ఘటనా స్థలికి కూతవేటంత దూరంలోనే ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఉండి కూడా ఘటనా స్థలికి లేటుగా ఎందుకు వచ్చింది? బహుశా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనే వ్యక్తి ఇన్ఫార్మ్ చేయడంలో కావాలనే లేటుగా ఇన్ఫార్మ్ చేశాడా? ఇలాంటివన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. స్వయంగా ఘటనా స్థలిని డీజీపీ గారు 3 గంటల పాటు పరిశీలించి ఇది తమ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు, వాంటెడ్ గా చేసిన కాన్స్పరెన్సీ కేసు అని తేల్చి పడేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కానీ లోకానికి తెలిసిన జగం ఎరిగిన సత్యం ఏంటంటే ఈ విషయం వెనకాల ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే అని. ఏ రకంగా పీలేరు కానీ పొంగునూరు కానీ మదనపల్లి రెవెన్యూ డివిజన్లో తమ అవినీతి భాగవతాలు ఎక్కడ బయట పడిపోతాయి అనేది ఫైల్స్ అని తగలబెట్టేశారు. ఇరిగేషన్ శాఖలో తమ చేసిన అవినీతి ఎక్కడ బయట పడిపోతుందని భయపడి ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు. ల్యాండ్ అక్విజిషన్స్ విషయంలో ఏ విధంగా స్టేట్ హైవేస్కి నేషనల్ హైవేస్కి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎక్కువ ధర అమ్ముకొని చేశామో ఆ విషయాలన్నీ ఎక్కడ బయట పడిపోతాయని ఫైల్స్ అన్ని తగలబెట్టేశారు. ఈ నియోజకవర్గాల్లో ఉండే అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జాలు చేశాం కదా, ఇవన్నీ కూడా ఎక్కడ బయట పడిపోతాయా అని ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా నేను చెప్పాను, ఇరిగేషన్ శాఖ అనేది మెరుగ్గా ఏ విధంగా సంపద సృష్టించగలమో అదే విధంగా ఎక్కువ అవినీతి చేసే ఆస్కారం ఉన్న శాఖ కూడా ఏది అంటే ఇరిగేషన్ శాఖే. అవసరం లేకుండా పనులు చేసి అత్యధికంగా బిల్లులు వేయించుకొని అవినీతి చేయగలిగే ఆస్కారం ఎక్కువ ఉన్న శాఖ ఇరిగేషన్ శాఖ. అలా చేశారు కాబట్టే ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు. ల్యాండ్ అక్విజిషన్ సమయంలో ముఖ్యంగా స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ ల్యాండ్ అక్విజిషన్ సమయంలో ఇప్పుడు నేను చెప్పే మోడల్ కూడా జనరల్గా పాలిటిక్స్ లో అందరూ పాలిటీషియన్స్ అవినీతి చేయాలనుకునే అందరూ పొలిటీషియన్స్ కూడా ఫాలో అయ్యే టెంప్లెట్ మోడల్. ఏదైతే ల్యాండ్స్ గుండా స్టేట్ హైవే డిజైనింగ్ కానీ నేషనల్ హైవేస్ డిజైనింగ్ కానీ వెళ్తూ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిపించి 10 రూపాయలు విలువ చేసే మీ ల్యాండ్ని 100 రూపాయలకి ప్రభుత్వం దగ్గర నుంచి కొనిపిస్తామని మాట తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అలాంటి పనులు చేయించి వారికి సగం అమౌంట్ ఇచ్చి అంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకునేలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాలిటిక్స్లో ఎప్పటి నుంచో వస్తున్న విషయాలే. ఇలా కాకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలాంటివి ఎక్కువ చేసింది కాబట్టి నేడు ఖాళీ ఖజానాలు దర్శనమిస్తూ ఉన్నాయి. అసలుకి ఎప్పుడైనా మనం చూసామా ప్రభుత్వం యొక్క ఖజానా అనేది ఖాళీ అవ్వడం? ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు
ఇళ్ల స్థలాలు అనేవి కేటాయించింది. అదే సమయంలో ఎంతో మంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరు నాయకులు రైతుల దగ్గర నుంచి తక్కువకి కొనుగోలు చేసి వాటిల్ని ప్రభుత్వానికి కోట్లల్లో అమ్ముకొని లబ్ధి పొందారు. అందుకనే కదా నేడు ఖజానాలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ ల్యాండ్స్ కూడా కబ్జాలకు గురయ్యాయని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చుట్టుపక్కల ఉన్న నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి నాయకులందరినీ కూడా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చుట్టుపక్కల ఉన్న లోకల్ లీడర్స్ ని ఏ విధంగా బెదిరించేవాడో, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసేవాడో గత సంవత్సరం రోజుల నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా హింసాత్మకమైన ఘటనలకి పాల్పడుతూ తమ రాజకీయ కబంధ హస్తాల నుంచి ఎక్కడ ఈ నియోజకవర్గాలన్నీ చేజారిపోతాయో అని భయపడుతూ భయపెట్టుతున్నారు. బీసీవై పార్టీకి చెందిన రామచంద్ర యాదవ్ను కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేశారో అందరికి కూడా తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఘటనా స్థలిలో ఏవైతే ఫైల్స్ అన్ని దగ్ధమయ్యాయో మరోపక్క డిజిటల్ కాపీస్ అన్ని కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. బహుశా ఇప్పుడు వచ్చే హార్డ్ డిస్క్స్ ఏమన్నా ఫైల్ని తట్టుకునే విధంగా ఏమైనా డిజైన్ చేయబడ్డాయా ఏమో అనేది నాకైతే తెలియదు. కాకపోతే లేకుంటే ఆ హార్డ్ డిస్క్ లో ఉండే ఫైల్స్ అన్ని కూడా ఈ అవినీతికి భాగవతాలు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా డిలీట్ చేసి కావాలనే వాంటెడ్ గా ఆ హార్డ్ డిస్క్ అనేది అన్ని కూడా సేఫ్ ప్లేస్ లో ఏమన్నా పడివేశారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ప్రభుత్వాలు కూడా వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఒక కేస్ స్టడీగా తీసుకొని ఇలాంటి ఫైర్ యాక్షన్స్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఏవైతే ఫైల్స్ అనేవి ప్రాసెసింగ్ అవుతూ ఉంటాయో ఆ మెయిన్ డేటాబేస్ కింద సెక్రటేరియట్ లో మెయిన్ కాపీ ఉండేటట్టుగా చూసుకొని ఆ విధంగా పరిపాలన గాని సాగిస్తే అవినీతి చేసిన వాడు కింది స్థాయిలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ అవినీతి చేయాలనుకునేవాడు అలాంటి దొంగలు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటారు. ఒక మెయిన్ కాపీ అనేది మెయిన్ సర్వర్ డేటాబేస్ లో ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఒక 1 వీక్ లో గవర్నమెంట్ ఆ కన్సర్న్ అధికారి అప్లోడ్ చేసే విధంగా కానీ చర్యలు కానీ తీసుకుంటే అలాంటి కానీ ఒక పాలసీ కానీ తీసుకొని వస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. భారత్ మాతాకి జై. జై హింద్.